నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం ఇరాన్కు భారీ వార్నింగ్ ఇచ్చిందనమాట. ప్రస్తుతం అంతర్జాతీయ జలమార్గం ఏదైతే ఉందో హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన యొక్క ఆధీనంలోకి తీసుకుందనమాట. దీంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు సంబంధించిన చమురు ఎగుమతులు ఆగిపోయి ఆ యొక్క దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ఇరాన్ ఏమో మనం చూసుకుంటే అక్కడ టోల్ వసూలు చేస్తాము, అలాగే హార్ముజ్ జలసంధిని మేమే నిర్వహిస్తాము, ఏదైనా హార్ముజ్ జలసంధి గుండా ఇకపైన ఒక్క నౌక వెళ్ళాలన్నా సరే కానీ మా యొక్క అనుమతి తప్పనిసరి అని చెప్పేసి ఇరాన్ ప్రకటించిందనమాట. దీనిపైన కువైట్ తీవ్ర స్థాయిలో అయితే మండిపడిందనమాట. హార్ముజ్ జలసంధి అనేది అంతర్జాతీయ జలమార్గం అని చెప్పేసి అది ఇరాన్ యొక్క ఆస్తి కాదు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరించిందనమాట. అది అంతర్జాతీయ జలమార్గం, ప్రపంచ దేశాలన్నిటికీ ఆ యొక్క జలమార్గం పైన హక్కు ఉందని చెప్పేసి, ఉదాహరణకు మనం చూసుకుంటే కానీ మన యొక్క వీధిలో ఏదైనా ఒక రోడ్డు వేస్తే కానీ ఆ యొక్క వీధికి సంబంధించిన రోడ్డును ఆ యొక్క వీధిలో ఉన్న ఒక ఇల్లు ఆక్రమిస్తే కానీ ఆ యొక్క వీధి అంతా నాదే అని చెప్పేసి ఇంటికి సంబంధించిన వాళ్ళు ఇక వీధిలో ఉండే వాళ్ళని ఎవరిని పోనీయకుండా ఆ యొక్క రోడ్డును మూసివేస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం ఇరాన్ చేస్తూ ఉన్న పరిస్థితి కూడా ఇలాగే ఉందని చెప్పేసి కువైట్ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు సౌదీ అరేబియా చూసుకున్నా సరే కానీ, యుఏఈ చూసుకున్నా సరే కానీ అమెరికాకు సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఎలాగైనా సరే కానీ హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకొని దానిపైన మాకు హక్కు కల్పించాలి. హార్ముజ్ జలసంధిని మేము కోల్పోతే కానీ మా యొక్క వ్యాపారాలు చేసుకోవాలన్నా లేకపోతే మేము చమురు ఎగుమతులు చేయాలన్నా సరే కానీ ప్రతిసారి ఇరాన్ దగ్గరికి వెళ్ళి మేము అభ్యర్థన చేసుకోవాల్సి ఉంటుంది. మా యొక్క నౌకలు పంపించండి, మేము బిజినెస్ చేసుకోవాలన్నా. అటువంటప్పుడు కువైట్ మరియు గల్ఫ్ దేశాలను ఇరాన్ నియంత్రించే స్థాయికి వెళుతుందని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అమెరికాకు చెప్పడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మనం చూసుకుంటే 48 గంటల టైము, మంగళవారం రేపు రాత్రి 8 గంటల లోపు ఇరాన్ తెరవకపోతే కానీ తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.